జోలాలి పాడిన కుయ్యాన పడ్డనేవాయే దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీను తేవా వింత వింతగా నలక తీసి నాను కలవు రావాయే మనసులో ఉన్న కలవరం తీర్చను మీకు ఈ వ్యూ అయితే బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నా. బ్యాగ్ బండికి కడదామంటే అది రెడ్స్ లేవు, అది తీసుకోవడానికి వీగర్స్కి వెళ్తున్నా. వీగర్స్కి వెళ్ళి వీగర్స్ నుంచి ఇంకా డైరెక్ట్ విజయవాడ. మన విశ్వ కూడా స్టార్ట్ అయిపోయాడు తిరుపతి నుంచి. అక్కడ మీట్ అవుతాం ఇద్దరం విజయవాడలో. మన విఘ్నేష్ అయితే ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. వాడి అమ్మ భలే ఇచ్చాడు దీనికి. యా న్యూ 390 ఎండీరో భలే ఉంది. తీసుకొచ్చంటావు అయితే బాగా తీసుకొచ్చంటే మరి ఇప్పుడు వస్తాయి రావు ఈ మోడల్. ఇండియా మొత్తంలో 5 ఉన్నాయి. అవునా? 5లో ఒకటి ఇచ్చేసారు. మిగతా 4 బుక్ చేసుకుంటే దాంట్లో ఓడి అమ్మ భలే ఇచ్చాడు. భలే ఉంది. ఏబిఎస్ ఆఫ్ కూడా ఇచ్చాడు. బాగుంది. అసలుకి మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయిపోతుంది అనుకున్నా, అసలు లేవలేకపోయినా. నైట్ పడుకునేసరికి ఒక 1 అయిపోయింది. ఎందుకంటే గోప్రో డేటా క్లియర్ చేయడం, ఇంకా ఇన్స్టా 360 డేటా క్లియర్ చేయడం అనేది చెయ్యబోతులకి టైం ఒక 1:30 అయిపోయింది. 1:30-12 క్లియర్ చేసుకుని అప్పుడు పడుకున్నా. మార్నింగ్ లేచేసరికి ఒక 7 నుంచి లెగిద్దామని ట్రై చేస్తున్నా. ట్రై చేసి 8కి లేసా. 1 అవర్లో రెడీ అయిపోయి 9కి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 10. బ్రైట్నెస్ తక్కువ ఉంది. టెన్ 47 అయింది, అంటే 1.5 hour. ఇందాక వీగర్స్కి వెళ్ళి అవి తీసుకుని 9:30, 9:45 అయిపోయింది. చైన్ స్ప్రే ఒకటి తీసుకొని చైన్ స్ప్రే ఒకటి కొట్టాను. ఇది బ్యాగ్ బరువు అయినప్పుడు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వేసి కడదాం అనుకున్నా, అలా వదిలేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు, వెనకాల సపోర్ట్ ఉంది నీట్గానే. అసలు బ్యాక్ బోన్ పెయిన్ రావట్లేదు, నీట్గా వెళ్ళిపోతున్నా. ఈ మధ్యన బాగా కార్లు ఎక్కువ అలవాటు అయిపోయింది, కార్లో తిరగడం. సడన్గా బైక్ ఎక్కేసరికి ఎక్కడైనా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఈ హ్యాండ్ పెయిన్ రావడం, హెడ్ ఏక్ రావడం. మీకు వ్యూ ఎలా కనిపిస్తుందో తెలియదు నాకు. ఎక్కడైనా ఆగాక చూసుకోవాలి వ్యూ కరెక్ట్గా ఉందా లేదా, వాయిస్ రికార్డ్ అయ్యిందా లేదా. పెద్ద పెద్ద తలనొప్పులు ఉంటాయి మోటార్ బ్లాగ్స్ ఉంటాయి. ముందుగా నేను హెల్మెట్ మార్చాలబ్బా, ఎప్పటి నుంచి ఇదే హెల్మెట్ వాడుతున్నాను. నాకు కూడా కొంచెం చిరాకు ఉంది ఇదే హెల్మెట్ వాడటం.
2 హెల్మెట్లు కొంటా, ఒక ఎగ్జోర్ ఒకటి కొంటా, 3 కొంటాను. 3 హెల్మెట్స్ కొనాలి, ఒకటి రేసింగ్కి, ఒకటి రైడింగ్కి. అరే హౌలే, రైట్ ఎవడేస్తున్నాడు చూసుకోకుండా కట్ చేసేస్తాడు. సిగ్నల్ కూడా వేయలేదు, ఇప్పుడు వేసాడు సిగ్నల్. ఎవరికి లాభం ఇప్పుడు వేసి. విఘ్నేష్ కార్లో వెళ్ళాడు, నిన్న వెళ్ళాడని నాకు తెలిస్తే నేను వాడి దాంట్లో లగేజ్ పెట్టొద్దును, ఈ పాటి ఫ్రీగా పోదును బండి మీద. గాడ్స్ బ్యాగ్ అసలు ఎలా సరిపోయిందో అర్థం కావట్లేదు. 3 జతల బట్టలు పెట్టుకున్నా, ల్యాప్టాప్ ఒకటి, ట్యాబ్ ఒకటి, 2 ఛార్జర్స్, షూ పెట్టాను. షూ పెడితే అసలు ఆ లోపలికి నేను ఫ్యూల్ కొట్టించలే, ఓల్డ్ ఫ్యూల్ ఉంది ఇందులో కొంచెం, చాలా 70% దాకా ఫ్యూల్ ఉంది ఇందులో, అందుకే కొట్టేయలేదు. కొంచెం దూరం ఇలాగా కొట్టించుకోవచ్చులే మళ్ళీ ఫుల్ ట్యాంక్. లైట్ వేసాం, ఇంకా 140 కిలోమీటర్ రేంజ్ ఉంది ఇదిగో. స్లోగా వెళ్తే ఈజీగా 100+ కిలోమీటర్స్ వస్తుంది. కొంచెం స్పీడ్ పెంచినా కూడా ఆగేస్తుంది. నా బండి కొంచెం ఈ సెగ్మెంట్లో దాహం ఎక్కువే. చూసారా గాయస్, ఇప్పుడు గాలికి 300 టేప్ కాయలేదు గాయస్, అంత గాలి వేస్తుంది. జస్ట్ లక్కీ మై 360 కొంచెం ఉంటే ఎగిరి పడేది ఎక్కడో. ఓడి అమ్మ బుర్రపాడు బతికే ఉంది. ఎందుకు ఎగిరిందో తెలీదు. అబ్బా షట్, నీట్గా వీడియోలు తీసుకుందాం అనుకున్నాను, మొత్తానికి ఖరాబ్ అయిపోయింది. లైట్ 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 యా, ఇప్పుడే ఇక్కడ ఆగి ఒక 15 మినిట్స్ ఆగా. ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుందని ఆగి బ్యాక్ సైడ్ కట్టేశాను. దీనికి కట్టాను ఫస్ట్, దీనికి కట్టగానే ఊడిపోతుంది, అంటే బ్యాక్ కానీ ముందుకు కానీ పడిపోతుంది, లేదంటే సైడ్కి వెళ్ళిపోవడం కానీ. ఇది ఉందని మర్చిపోయాను, ఇది ఉందని చూడగానే మళ్ళీ తీసి కట్టేశాను. ఇంకా ఎంత ఫాస్ట్లో వెళ్ళినా అటు రాదు ఇటు రాదు, ఎటు పోగదు, ఇంకా స్టేబుల్గా ఉంటుంది. లక్కీగా కొనుక్కున్నాను కాబట్టి బతికేం, లేదంటే బ్యాక్ అయిపోతుంది నా పని ఈరోజు. ఇది ముందే కొంచెం ముందు కొంగి నడపాలి. ఇంకా అలా విజయవాడ దాకా నడుపుకెళ్ళానంటే అక్కడికి వెళ్ళేసరికి ఇంకా రూమ్లో పడుకోవడమే నా పని, వీళ్ళతో తిరగడానికి అవ్వదు. వీటి గ్లౌస్ ఎంత సింపుల్గా ఎక్కేస్తున్నాయి, మొన్నటిదాకా కొంచెం గట్టిగా ఎక్కేవి. సన్నం అయిపోయినా ఏంటి, జిమ్కి వెళ్ళలేదు కదా, హ్యాండ్స్ పెరగలేదు అనుకుంటా. 2 months నేను జిమ్కి వెళ్ళడం మానేశాను అసలు. పోయిన కింద నెల ఫీజు కట్టేసి 2 days వెళ్ళేసి మానేసిన. ఫీజు బొక్క 800 అనమాట. ఉత్తుతనే 800 బొక్క పెట్టుకుంటున్నాను. అమ్మో, 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా కొన్నా, గోప్రో బ్యాటరీస్. ఇంతకుముందు బ్లూ కలర్ గోప్రో బ్యాటరీస్ ఇప్పుడు వైట్ కలర్ వచ్చాయి, ఇంతకుముందు బ్లూ కలర్లో ఉండేవి. ఆ బ్లూ కలర్లో ఉండేవి ఎంత వరస్ట్ అంటే లావు పొంగిపోయేది లోపల, బ్లూ కలర్ది అయితే. ఇది కొంచెం పర్లేదు, బాగానే ఉంది వైట్ కలర్ది. అందుకే ఒక 2 బుక్స్ చేస్తాను. అది 4150 అయింది 2 బ్యాటరీస్. ఇంకో 3000 ఎక్స్ట్రా పెడితే విత్ అడాప్టర్ వచ్చేస్తాను. ఇంకా 2000 ఎక్స్ట్రా పెడితే అది డెలివరీ లేట్ అవుతుంది కొంచెం,
అంటే ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి కదా, ఇంకా ఒక్క బ్యాటరీ తోటి మేనేజ్ కాదు అసలు. ఎందుకంటే మొన్న తాటిపూడి రిజర్వాయర్కి వెళ్ళాం కదా, ఆ బ్లాగ్ చాలా షార్ట్ ఎందుకు వచ్చిందంటే గోప్రో బ్యాటరీ లేదు అక్కడ. వచ్చినప్పుడు సరైన వీడియో తెలుసా, వర్షంలో ఒక 6 బైక్స్ ధూమ్ ధామ్ కొట్టాము. ఆ వీడియో మిస్ అయిపోయింది. అది ఉంటే మాత్రం భలే నేను చాలా ఫీల్ అవుతున్నాను ఆ వీడియో లేక. అలాగే యూట్యూబ్లో పెట్టేశాను. అది కంటెంట్ ఉన్నదో లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. చిన్నది ఏదో తీసాను అలాగా, పోస్ట్ చేయాలి కదా అని పోస్ట్ చేసేసాను, అప్లోడ్ చేసేసాను. ఈ బ్లాగ్ మాత్రం మంచి కంటెంట్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. వస్తుంది అనుకోవడం, కంటెంట్ చేయాలి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పటి నుంచి చాలా వీడియోస్ చేస్తాను, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇప్పుడు 945 ఆర్ 965 ఉన్నారు. 1000కి చాలా తక్కువ దగ్గరలో ఉంటుంది. 1000 చేసేయండి. ఈ ట్రిప్ అయ్యేలోగా 1000 అయిపోతే ఇంకా అక్కడి నుంచి వేరేలా పరిగెడుతుంది అన్నమాట. ఫుల్ ట్యాంక్ అక్కడ దాకా వచ్చేస్తుందా? ఓకే, కార్డ్ అవుతుంది కదా? కార్డ్ అవుతుంది. ఓకే, డబుల్ ఓకే, త్రిబుల్ ఓకే. అమ్మో మంట. నార్మల్ ఫ్యూల్ కొట్టించాను ఇప్పుడు 300+ వస్తుంది చూడండి. ఇప్పుడు పవర్ కొట్టిస్తే పవర్ 265 270 కిలోమీటర్స్ వస్తుంది. ఇది 300+ రావాలి. చూద్దాం. అక్కడ పెట్రోల్ బంక్లో పవర్ ఉంది, పవర్ చూసుకోలే. ఈ గన్ పెట్టేసాక పక్క చూడడానికి పవర్ ఉంది. సరే, పవర్ ఎక్కడ దొరకదు కదా ఎక్కువ. విజయవాడ 195 km ఉంది ఇంకా. నౌ వీఆర్ ఎట్ రాజమండ్రి. ఇంకా 195K ఉంది, అంటే ఈ ఫుల్ ట్యాంక్ సరిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి ఒక 3 hours పడుతుంది అనుకుంటా. 3 hours or 2.5 hours. ఎంతమంది కూర్చున్నారు ఇందులో బాబు ఒక్క బండి మీద? ఇప్పుడు కూర్చున్నారు ఆ బండి మీద. ఈ రోజుతో టోల్ గేట్ నెంబర్ 3 ఇది.
ఇది చిన్న టోల్ గేట్, 2 పెద్ద టోల్ గేట్లు లేదు. మనం చిన్న రూట్ తప్పినాం. నేను మ్యాప్స్ పెట్టుకోలేదు, ఫోన్ పెట్టుకోవడం లేదు కదా. ఆ రైట్ కట్ అవ్వబోయి లెఫ్ట్ కట్ అయిపోయినా. లెఫ్ట్ కొంచెం లాంగ్ అవుద్ది, అంటే ఇలా వీ షేప్ తీసుకొని వెళ్ళాలి, యూటర్న్. అంటే చాలా లోపల, ఊరు లోపల నుంచి వెళ్ళి హైవే ఎక్కాలి ఇప్పుడు. అందుకే ఆగాను ఇక్కడ. ఆగి గోప్రో బ్యాటరీ అయిపోయింది, అదొకటి చేంజ్ చేసుకున్నాను. కార్డ్ అవుతుందా? కార్డ్ అవుతుందా? కాడా 1206. అవసరం లేదు. కొంచెం కాఫీ తాగుదాం. 332 kilometers, 10 hours అలా 10 hours అయిపోయిందా? కొంచెం కాఫీ తాగుదాం. 332 kilometers, 10 hours అలా 10 hours అయిపోయిందా? మాటలతో జోలాలి పాడిన కుయ్యాన పడ్డనేవాయే. దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీను తేవా. వింత వింతగా నలక తీసి నాలుకల నువ్వు రావాయే. మనసులో ఉన్న కలవరం తీర్చను.
మాలల మంటలు రగిలించే ఉసురే దొరకని నాడు వేల వేల ఏ విశ్వా గాయస్, ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. విశ్వ నా బండి తీస్తున్నాడు. విశ్వకి వీడియో తీస్తున్నాడు, వీడియోగ్రాఫర్ అనమాట. 10 రూపాయలు కొట్టి కాముంటాడు. బాయ్ 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 బాయ్. వైజాగ్లో కలుసుకుందాం. నేను కార్లో వెళ్ళిపోతాను. నా బండి వేసుకుని వచ్చేసాను. మీరు అది క్లచ్ కాదు, అది నాకు మాట్లాడి మళ్ళీ మాట్లాడదాం. క్లచ్ కాదా? అందుకే ట్రాఫిక్ లో నాకు ఇచ్చాడు బండి. క్లచ్ కాదు, క్లచ్ ఏంది లాస్ట్ వరకు నా అదేనా జీనా అయినా అన్నట్టు అనుకున్నావా? చూసి ఎలా పేలుతుందా పాప్స్. ఎంజాయ్. ఫైనల్గా దుర్గమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది అన్నమాట. ఫుల్గా టైర్డ్ అయిపోయాను. ఇంకా రూమ్కి అయితే నేను వచ్చేసాను. ఫుల్ బాడీ పెయిన్స్ ఈరోజంతా, ఎందుకంటే చాలాసేపు డ్రైవ్ చేసి వచ్చి ఈరోజు వెంటనే మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనానికి ఫుల్ టైర్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.